హే గైస్, మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి మా సమ్మర్ వెకేషన్కి అయితే ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాము. అండ్ మేము తిరుపతి నుంచి బెంగళూరు అండ్ బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్నాము. ఎస్, వీఆర్ గోయింగ్ టు గోకర్ణ ఫర్ అవర్ బీచ్ వెకేషన్. అండ్ వీ నో మేము ట్యాన్ అవుతాము, ఇట్స్ సమ్మర్ అని, బట్ వీ రియలీ వాంటెడ్ దిస్ వెకేషన్. అండ్ ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ ఫ్రమ్ తిరుపతి టు గోకర్ణ. చాలా రోజుల తర్వాత మేము ఇంత లాంగ్ జర్నీ కార్లో ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మేము బెంగళూరు నుంచి గోకర్ణకి వయా ఉడిపి రూట్లో వెళ్తున్నాము. రూట్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి, మధ్యలో ఘాట్ రోడ్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. మేమైతే ఫుల్ స్నాక్స్ అంతా ప్యాక్ చేసి కార్లో పెట్టుకున్నాము. అండ్ మేము మ్యాంగ్లూర్ రీచ్ అయ్యాక అక్కడ పబ్బాస్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ తినడానికి. నాకైతే ఈ ట్రిప్ ఎలా ఉంటుందని చెప్పి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఈ ట్రిప్ ప్లాన్ చేసింది మనమే కాబట్టి. ఆబ్వియస్లీ మన వాళ్ళు దాంట్లో చాలా చేంజెస్ చెప్పారు, బట్ ఫైనలీ ట్రిప్ ఈస్ హ్యాపెనింగ్, అది చాలు నాకు. అండ్ మేము కార్ నుంచి వచ్చే లోపల వీడున్నాడు కదా, వీడు నా తమ్ముడు గమ్మున ఉండకుండా తిరామిసు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఐ నో హీ వోంట్ లైక్ దట్ టేస్ట్, కానీ వినకుండా ఆర్డర్ చేసి ఇప్పుడు తినలేక చాలా చాలా కష్టపడుతూ నవరసాలని పండిస్తున్నాడు. అండ్ మేమైతే వెనిలా డాడీ ఆర్డర్ చేసుకున్నాం అండ్ ఒక శాండ్విచ్ కేక్ ఆర్డర్ చేసుకున్నాం. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది గోకర్ణలో మేము స్టే చేసిన రెసార్ట్. దీని గురించి నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మేము గోకర్ణ రీచ్ అయ్యేటప్పటికి మిడ్ నైట్ అయిపోయింది. అండ్ మా డే 1 ఎలా జరిగింది గోకర్ణలో, మేమేమేం ప్లేసెస్ విజిట్ చేసామో నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తా. బాయ్.